నమస్తే. మరి ధ్యాన గురువైనటువంటి శ్రీ రమేష్ గారితో ఉన్నాం. పంచప్రాణాల గురించి మనము తెలుసుకోవడానికి వారిని మన స్టూడియోకి ఆహ్వానించాం. ఆల్రెడీ పంచప్రాణాల్లో అపాన వాయువు గురించి గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. మరి ఈరోజు మన పంచప్రాణాల్లో మరొకటి ప్రాణమైనటువంటి ఏ ప్రాణం గురించి వారు తెలియజేస్తున్నారు. వారు చెప్పే ప్రతి విషయం కూడా మన జీవితానికి, మన దినసరి జీవితంలో, దైనందిన జీవిత కాలంలో మనం వాటిని అన్వయించుకుంటే నిజంగా ఆనందం ఎక్కడో లేదు, మనలోనే ఉందన్న విషయాన్ని, ఆ సూక్ష్మమైన విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. సో మరి నమస్కారం అండి రమేష్ గారు. నమస్తే అమ్మ. మరి పంచప్రాణాల్లో మరో ప్రాణం ఏంటి? మనము గత ఎపిసోడ్లో అపాన వాయువు కూర్మం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటే వ్యానము. వ్యానం అనేది ప్రాణం అయితే దానికి ఏమవుతుందంటే ధనుంజయం అనేది ఉప ప్రాణం అవుతుంది. సో ముందు ఈ వ్యానవాయువు అనేది ఏమిటో మనం తెలుసుకుందాం. సో ఈ వ్యానవాయువు గులాబీ రంగులో ఉంటుంది. అంటే గులాబీ రంగుకు సంబంధించినటువంటి ఏ వస్తువులు చూసినా, పాత్రలు కానీ, వస్త్రాలు కానీ, పూలు చూసినా, ఏం చూసినా మనకు ఈ లోపల ఉండే వ్యానవాయువు శక్తివంతమవుతుంది. కానీ చూడడంలో మనం తేడా ఉంది. వాటిని ప్రేమతో చూడాలి. అదే అందుకే బుద్ధుడు చెప్తారు, సరైన చూపు చూసినప్పుడు సరైన అవగాహన వస్తుంది, సరైన ఆలోచన, ఆ సరైన ఆలోచన నీకు శక్తిని ఇస్తుంది చెప్తారు. సో అదనమాట. సో ఈ వ్యానవాయువు గులాబీ రంగులో ఉంటుంది. ఇది స్వాదిష్టాన చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది. అంటే మూలాధారం చక్రం పైన ఉండేది స్వాదిష్టాన చక్రం. ఈ వ్యానవాయు శక్తితో మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. సో మనకు రక్త ప్రసరణ తగ్గిందంటే ఈ వ్యానవాయు శక్తి తగ్గింది అని అర్థం. కాబట్టి మనం ధ్యానం చేస్తున్న దాన్ని పికప్ చేసుకుంటే రక్త ప్రసరణ మనకు సక్రమంగా జరుగుతుంది. రక్త ప్రసరణ అనేది మొత్తం శరీరం అంతా నడిపించాల్సింది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంటే. ప్రతి ప్రాణము ఉప ప్రాణం కూడా ఇంపార్టెంటే. దానికి శరీరంగా సక్రమంగా పనిచేయడానికి మనము ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే. సో రక్త ప్రసరణ జరుగుతుంది. మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఈ వ్యానవాయు నియంత్రణలో ఉంటాయి. అంటే మనం తీసుకునే శ్వాస, వదిలే శ్వాస యొక్క నియంత్రణ బ్యాలెన్స్ ఈ వ్యానవాయు ఉంటుంది. అందుకే కొందరు సరిగ్గా తీసుకోలేకపోతున్నారంటే ఈ వ్యానవాయు లోపిస్తే దీనికి సంబంధించిన రోగాలన్నీ బయటకు వస్తాయి. ఈ వ్యానవాయు సంబంధించిన అవయవాలు ఏమున్నాయో అవి సరిగ్గా పనిచేయవు. ఆ సరిగ్గా పనిచేయనప్పుడే రోగరూపకంగా బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు స్వాదిష్టాన చక్రము అన్నారు. అంటే ఈ వ్యానవాయువుకి స్వాదిష్టాన చక్రం ఆ రెండు కన్ఫ్యూజ్గా ఉన్నాయి. అంటే ఆ స్వాదిష్టాన చక్రం ద్వారా మనకు అన్ని శక్తులు, అంటే ఈ అన్ని చక్రాల ద్వారానే డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. కానీ ఇది కేంద్రకం అన్నట్లు చెప్తారనమాట. కాబట్టి ఈ వ్యానవాయు స్వాదిష్టాన చక్రానికి నీరు తత్వం అన్నమాట. కాబట్టి ఈ ప్రసరణ అన్నారు, రక్త ప్రసరణ. ఈ వాయువులు మనం చూపించమంటే చూపించలేం. కానీ వ్యవస్థ మాత్రం అదే, దాని యొక్క ఇండికేషన్ ఏమంటే అలా. ఇప్పుడు ప్రాణం చూపించంటే ప్రాణం ఏం చూపించలేము. కాబట్టి చూపించలేనివి, కనపడలేనివి మనం లేవు అనుకోనిక లేదు, అది ఉంటుంది. ఇప్పుడు సూర్యకిరణాలు చూపించమంటే మనం ఏం చూపిస్తాం? సూర్యుని వెలుతురు పడుతుంది. కానీ మనకు తెలుసు సూర్యుడు సమస్త జీవరాశికి ప్రాణదాత అని తెలుసు. ఎలా వస్తుంది? చూపించంటే చూపించలేం. అది ఒక నమ్మకం అంతే. కాబట్టి నమ్మాలన్నా వద్దని వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది. కాబట్టి అందుకే ఏం చేస్తారంటే మనం ఏదైనా నమ్మాలంటే దాని గురించి మనం పరిశోధన చేయాలి, దాన్ని చేయాలి. చేసినప్పుడు మీకు అనుభవం కలిగింది అనుకోండి, అప్పుడు మీరు నమ్ముతారు. అట్లా అన్నమాట. కాబట్టి ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నియంత్రణలు ఉంటాయి. శరీరం మొత్తం సంచరిస్తూ వ్యాపించి ఉండే ఈ వ్యానవాయువు మన మనసు మీద, శారీరక గతివిధుల మీద ప్రభావం చూపిస్తుంది. సో మన మనసును కూడా బాగా బ్యాలెన్స్ ఉంచాలంటే కూడా ఈ వ్యానవాయువు అనేది మంచిగా ఉండాలని. కాబట్టి ఆ రకంగా ఉంటుంది. ఈ వ్యానవాయువు పైన ఆధిపత్యం సంపాదించగలిగితే మిగిలిన 4 ప్రాణాలను కూడా మనం నియంత్రించవచ్చు. అంటే ఈ యొక్క పంచప్రాణాలు, ఉప ప్రాణాలు బ్యాలెన్స్గా నడుపుకుంటూ వెళ్ళాలన్నమాట. దీంట్లో మళ్ళీ ఎలా అవుతుంది, ఆహారం తీసుకునేది ఎలా డైజెస్ట్ అవుతుంది సిస్టమ్ కూడా దీనిలో ఉంటుంది. ప్రకృతి ద్వారా ఉంటుంది, శ్వాస ద్వారా ఉంటుంది, జలము ద్వారా ఉంటుంది, అగ్నితత్వం ద్వారా ఉంటుంది, ఆకాశతత్వం ద్వారా కూడా పనిచేస్తుంది అన్నమాట. ఇవన్నిటికి కూడా మన శరీర వ్యవస్థను, అందుకే అన్నీ వస్తున్నాయి, అన్నీ ఇస్తున్నారు, అన్నీ తీసుకుంటున్నాం. కానీ మన యొక్క ఆలోచన సరళి వల్ల అవన్నీ కూడా వృధాగా పోతుంది. తెలియదు అనమాట. అంతే తప్ప దీంట్లో మనము తెలుసుకున్న వాళ్ళు గొప్ప, తెలియని వాళ్ళు తక్కువ కాదు. తెలిసినప్పుడు ఆచరించడానికి మనం ప్రయత్నంగా మనం చెప్పడం అన్నమాట. సరే, ఈ వ్యానవాయువుకు
అసిస్టెంట్ అంటే ఉపప్రాణం, దాని పేరు ధనుంజయం. ఈ ఉపప్రాణమైన ధనుంజయము మన శరీర మరణకాలం సమీపించే వరకు ఎంతగానో పోషించడమే కాకుండా మరణించిన తర్వాత శరీరం త్వరగా నశించిపోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. సో ఇప్పుడు మరణం ఏమంటే కొన్ని పోతాయి, టకటక వెళ్ళిపోతాయి, కొన్ని ఏమవుతుంటే నిదానంగా వెళ్తాయి అన్నమాట. ఆ పల్సెస్ అనేది అలా వెళ్ళాలి. ఎందుకంటే తొందరగా కాకుండా అది మరణించిన తర్వాత ఉన్నాడా లేదని చెక్ చేసుకోవడానికి ఆ పల్సెస్ అనేది చెక్ చేస్తారు. మనం తెలియకుండా తీసుకెళ్ళి మనం అది చేయకూడదు అన్నమాట. కాబట్టి మనం శరీరం మరణించిన తర్వాత కుళ్ళిపోకుండా ఉండడానికి అంటే అంత పర్ఫెక్ట్గా వస్తే అంత పర్ఫెక్ట్గా వెళ్తాయని. అది ఆ వచ్చేటి కూడా అలాగే వస్తే అలాగే. ఇక్కడ ఏమంటే మనం ఎప్పటికిప్పుడు చనిపోంటే ఎవరు చనిపోరు, మనం అనుకుంటాం కానీ కాదు. అది టైం అయినప్పుడు స్టార్ట్ అయిందంటే ఒకటోటి టక్ వెళ్ళిపోతాయి, ఇంకా ఎవరు దాన్ని ఆపలేరు, ఏ శక్తి కూడా ఆపలేరు అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే ఆ సమయం లోపల నువ్వు ఉపయోగించుకో, సద్వినియోగం చేసుకో అని చెప్తారనమాట. ఓకే, శరీరం త్వరగా నశించిపోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఈ వాయువుగాను తగ్గితే మూర్ఖులుగా, మందబుద్ధులుగా, దుఃఖంగా, విచారగ్రస్తులుగా, మానసికమైన వికృతులు అనేకం పుట్టుకొస్తాయి అన్నమాట. కాబట్టి మనకు మానసికంగా ప్రాబ్లం ఉంది, విపరీతమైన బుద్ధులు వస్తున్నాయంటే ఈ ధనుంజయమైన ఉపప్రాణ వాయువు శక్తి తగ్గింది. దానికి మనం రెమెడీ ఏం చేస్తారంటే ప్రశాంతంగా పెట్టుకోవడము, తర్వాత రంగులు చూడడము, వస్తువులు చూడడము, ప్రేమతత్వంతో చూడడం, ప్రకృతిని చూడడము, అలా చేసుకుంటే మనకు పికప్ అవుతుంది. ఇంకా ధ్యానం కూడా ఇష్టం ఉంటే ధ్యానం కూడా చేసుకోవచ్చు. కానీ ధ్యానం చేసుకుంటే మంచిది, ఎందుకంటే మన యొక్క మనసును ఆలోచన సరళిని మనము దాన్ని తగ్గించి దాని మీద ఎక్కువ శక్తి పోకుండా మనము ఉపయోగించుకోవచ్చు. ఇది శిరస్సు లోపల 2 చెవులు అంటే ఇలా గీత గీసామంటే, ఇలా 2 గీసామంటే ఈ యొక్క జంక్షన్ దగ్గర అది కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వ్యానవాయువు దీన్ని అంటిపెట్టుకోండి. ఈ వ్యానవాయువును అమృత కలశము అంటారనమాట. ఇది వ్యానవాయువు, ఈ యొక్క ధనుంజయం అనేది. దీన్ని ఇంగ్లీష్లో మనం ఏం చెప్తామంటే ఎడ్రినల్ గ్రంథి అంటారు, అంటే వాళ్ళు ఇంకా డాక్టర్స్ అలా చెప్తారు. కాబట్టి ఇది నీరు కాబట్టి గులాబీ రంగు, కాబట్టి నీరును బాగా తీసుకోవాలి. నీరును మనం అంటే బాగా అంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే మనం దప్పికైనప్పుడు నీళ్లు తాగకూడదు, దప్పిక కాకముందే నీళ్ళు తాగాలి. ఒక పావు గ్లాసు, అర గ్లాస్, అంటే మనం పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత దప్పిక అయినప్పుడు తాగితే ఆ నీరు మళ్ళీ ఫిల్ కావడం టైం పడుతుంది. కాబట్టి ఎప్పుడు నీటి శాతం తగ్గకుండా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి దీంట్లో ఇక్కడ మనకు పంచభూతాలలో భూమి, ఆకాశం, నీరు, అగ్ని చెప్తారు కదా. కాబట్టి భూమిని మనం తినలేం, మట్టిని తినలేం, కానీ భూమి ద్వారా శక్తి వస్తుంది, భూమి ద్వారా వచ్చేటటువంటి వస్తువులు మనం ఉపయోగిస్తాం. కానీ నీరుని చూస్తాం, తాగుతాం, భూమిని చూస్తాం, తాకుతాం, కానీ మనము దాన్ని స్వీకరించాం. కాబట్టి నీరు ప్రధానమని, ఆ నీరు వెళ్ళినప్పుడు కూడా తాగేటప్పుడు కూడా ప్రేమతో తాగమంటారు, కొంచెం తాగమంటారు. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా స్నానం చేస్తారు, కానీ దాని మీద ధ్యాస ఉండదు మనిషిని. మనము ప్రేమగా ప్రేమిస్తూ, నీరుని ప్రేమిస్తూ, గౌరవిస్తూ స్నానం చేస్తే ఆ నీరు చర్మం మీద పడినప్పుడు కూడా చాలా శక్తి వస్తుంది. అదంతా మేము ఎక్స్పీరియన్స్ చేశాం. కాబట్టి అందుకే గంగా నది స్నానం అంటారు, పవిత్ర స్నానం అంటారు, గంగలు మునగమంటారు. ఎందుకంటే ఆ పవిత్రతో మునగమని చెప్తారు. అంటే ఆ నీటి యొక్క జలం ద్వారా, అంటే ఇక్కడ మనకు ఏమంటే ఈ భూమి మీద ప్రతి వస్తువు మనకు శక్తిని ఇవ్వడానికే ఉన్నాయి. మన శక్తి ఏవి తీసుకో, పంచభూతాలన్నీ కూడా మనకు శక్తినిస్తాయి. ఏ వస్తువైనా కానీ మనకు శక్తిని. ఇప్పుడు ఈ కూర్చున్నాము, మనకు ఉపయోగపడుతుంది కదా, తనకేం లాభం లేదు కదా. కాబట్టి అంటే ఈ భూమి మీద ఉండే వస్తువులు ఏవైనా కానీ నీకు ఉపయోగపడడానికి, నీకు శక్తిని ఇవ్వడానికి ఉన్నాయి, తెలుసుకోమని చెప్తాడు. ఆ ఆలోచన రావాలి, అట్లా అన్నమాట. అది అప్పుడు మనం మన ఇంటిని ప్రేమిస్తాం, మన ఇంట్లో వస్తువులను ప్రేమిస్తాం, మన ఇంట్లో అన్నింటిని కూడా ప్రేమిస్తాం, అట్లా అన్నమాట. కాబట్టి నా ఇల్లు బాగలేదు, వాస్తు బాగలేదు, వాస్తు బాగలేకపోవడానికి ఏముంది, ఓకే ఉంటే ఉండవచ్చు. వాస్తు ఏమంటే సరి అయిన గాలి వెలుతురు రావడానికి అది ఒకటి పెట్టారు, వాళ్ళు అట్లా పెట్టారు. కాబట్టి వాస్తు బాగున్నా లేకుండా నా ఆలోచన బాగుంది, ఫినిష్, అంతే. ఇప్పుడు భూమి ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఏముంది అక్కడే అదే ఉంది కదా. ఏమంటే 4 గోడలు కట్టేశావు, ఇల్లు కట్టుకున్నావు, ఇక్కడ ఏముంది అక్కడే అదే ఉంది. నువ్వు వెళ్ళినప్పుడు నీ ఆలోచన విధానం ఆ ఇంట్లో ఉంటుంది, అంతేకాని వేరే ఏముండదు కదా. కాబట్టి ఆ ఇంటిని స్వర్గం చేసుకోమని చెప్తారు దేవుడు.
నీ ఆలోచన విధానం మారిందంటే నీ నీ ఇల్లే స్వర్గం అయిపోతుంది నాయన అని చెప్తాడు. దేవుడు నా దగ్గరికి రా అని చెప్పడు కదా, నా దగ్గరకు రా నీ శక్తిని ఇస్తా ఎప్పుడు చెప్పడు. నీ లోపల నువ్వు నీలోని మొత్తం ఇచ్చేసిన నువ్వు ఎలా వాడుకుంటావు అలా వాడుకో అని చెప్తాడు అనమాట. కాబట్టి మనల్ని మనం ప్రేమించాలి. ఒకవేళ మీరు దుర్మార్గులు ఉండవచ్చు, మీ శరీరాన్ని మీరు ప్రేమించండి, ఈ ప్రాక్టీస్ చేయండి, తప్పేముంది. మీరు ఇంట్లో తులసి చెట్టు ఉంటాయి, ఒక పొద్దున్న నీళ్ళు పోస్తారంతే. తులసి చెట్టుని ప్రేమగా చూడండి, అప్పుడప్పుడు చూడండి. మీ ఇంట్లో ఉండే చెట్లను చూడండి, బయట కిటికీలోకి వెళ్ళి చెట్లను చూడండి, మీకు ఎంత శక్తి వస్తుంది. అలా చూడంగానే మనకు అర్థమవుతుంది, మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఒక్క క్షణమైనా కూడా, ఆ ఒక్క క్షణంలో మనం ఎంతో శక్తిని గ్రహించవచ్చు. గ్రహించవచ్చు. ఇప్పుడు కొండకు వెంకటేశ్వర స్వామి ఎందుకు నడిచారమని చెప్తాడు? బస్సులో వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఎక్కరమంటాడు? ఈ పంచప్రాణాలంతా శక్తివంతమై నువ్వు వచ్చే లోపల నన్ను చూస్తే సంతృప్తి అవుతుంది. దర్శనం అంటే అది. కాబట్టి ఎక్కేటప్పుడు తిట్టుకుంటూ ఏదో ఆలోచన చేసుకుంటూ కాకుండా ఆ మనసును బాగా మన పంచప్రాణాలు ప్రేమిస్తూ, నాలో దైవం ఉన్నాడు, అక్కడ దైవం ఉన్నాడు, ఆ దైవం నన్ను పిలుస్తున్నాడు, ప్రేమతో వెళ్తున్నా, పోనీ వెళ్తారు. దర్శనం చేసుకున్న తర్వాత ఆడికి అయిపోయా, మళ్ళీ మనం యథావిధిగా వస్తాం. కాబట్టి ఆ స్థితిని అలాగే ఇంటికి తెచ్చుకోవాలి, ఆ స్థితిని అలాగే కంటిన్యూ చేయాలి. నువ్వు వెళ్ళేటప్పుడు ఎంత నమ్మకం వెళ్తే వచ్చిన తర్వాత ఆ నమ్మకం అలాగే పెట్టాలి. అదే దర్శనం. అని 7 కొండలు ఉన్నారు, మనకు 7 శరీరాలు ఉన్నాయి. ఒక్కొక్క కొండ ఎక్కినామంటే ఒక్కొక్క శరీరాన్ని మనం దాటుకున్నట్లనే. అదనమాట, అది పవిత్రమైన కొండలు అవి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా కొండల మీద ఉంటాడు. ఎందుకు? నువ్వు ఎక్కిరా, ఎక్కితే మన శ్వాస నిశ్వాసాలు బాగా దాని మీద ఆటోమేటిక్గా మనం ధ్యాస పెట్టేస్తాం. అంటే మన ప్రాణశక్తిని ప్రేమిస్తాం. ఆ ప్రాణమే కదా దేవుడు. అంటే ఎత్తైన కొండపైన ఉండడం వల్ల మనం ఎటువంటి వాహనాలు ఎట్లా వెళ్ళినా కూడా మనం ఆయన దర్శనం చేసుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే, ఆ కొండ ఎక్కాల్సిందే. ఆ కొండ ఎక్కడంలో మన శరీరం అవయవాలన్నీ కూడా ఒక విధమైనటువంటి మన లోపల శక్తివంతం అవుతాయమ్మా. ఆ పంచప్రాణాలు శక్తివంతం, నీకు ఆరోగ్యం వస్తుంది. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఆరోగ్యం కోసమే కదా. ఆనందం. ఇంకోటి, దేవుడి మీద నమ్మకం పెడతాం. ఆ నమ్మకం నీవిలో పెట్టుకోమంటాడు ఆయన. నన్ను నమ్మద్దు, నేను నీవిలో పెట్టుకో. కానీ అది మనము అందుకంటే మనం అట్లా అలవాటైంది. మన లోపల ఎక్కడ చూపించండి, ఎక్కడ చూపిస్తాం? ఇప్పుడు హనుమంతుడు అంటే తీసి చూపించినాడు, మనం తీసి చూపిస్తే ఏముంటుంది? రక్తం వస్తుంది, గుండెకాయ వస్తుంది. ఉంటారు, అంతర్గతంగా ఉంటారు. అది శక్తి ఎక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు నేను చెప్పాను, నొప్పి చూపించమంటే చూపించాలి, మనసును చూపించమని చూపించాలి. కాబట్టి ఈ పంచప్రాణాలతో వెళ్ళేటటువంటిది మన మనసును, దాన్ని శుద్ధి చేసుకో, దాన్ని శక్తివంతం జ్ఞానవంతం చేయమని చెప్తాను. సో మరి ఇది పంచప్రాణాల్లోని 2వ ప్రాణమైనటువంటి స్వాధిష్టాన చక్రం గురించి చాలా చక్కగా వివరించారు. మరొక ఎపిసోడ్లో మరొక దాని గురించి తెలుసుకుందాం. నమస్తే.